నందమూరి తారక రామారావు అంటే ఒక చరిత్ర, తెలుగువాడి ఆత్మగౌరవం. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయని ధీరత్వం గల వ్యక్తి. అలాంటి మహానాయకుడి గురించి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని రాసినా తక్కువే అవుతుంది. అతి సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి భారతీయ సినిమా పరిశ్రమలో తొలి సూపర్ స్టార్, వెండితెర ఇలవేల్పు అనే మాటలను సొంతం చేసుకున్న ఒకే ఒక వ్యక్తి ఎన్టీఆర్. ఇక తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప సినీ రాజకీయ నాయకుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. అయితే ఇందులో తొలి భాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న ప్రేక్షకుల ముందుకే వచ్చింది. అంటే ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఒక చిన్న లైన్లో తెలుసుకుందాం. ప్రభుత్వ కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేసే నందమూరి తారక రామారావు అవినీతి అక్రమాలను చూడలేక ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. అలా మద్రాసు చేరిన ఎన్టీఆర్ సినిమా హీరోగా మారడానికి ఎలా ఇబ్బంది పడ్డారు, ఆయన జీవితంలో చూసిన ఓటమి అలాగే అద్భుతమైన విజయ శిఖరాలను ఎలా ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. ఇక ఇదిలా ఉంటే కలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్లో టికెట్లు బాగా బుక్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో నైట్ షోలకి జనాలు పరుగులు పెడుతున్నారు. ఇక ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం 14 నుంచి 16 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు మన తెలుగు స్టేట్లో ఈ సినిమా. చూడాలి మరి అఫీషియల్గా ఎలా ఉంటాయి అనేది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. చూస్తూనే ఉండండి. ఇలాంటి సరికొత్త సమాచారం కోసమై మన అఫీషియల్ రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బాలకృష్ణ గురించి, ఇతర హీరోల మరిన్ని సరికొత్త అప్డేట్స్ కోసమే చూస్తూనే ఉండండి మన రీల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని. అలాగే ఇంకొక విషయం, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.